హాయ్ ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఎక్కడ చూసినా యాడ్స్ వస్తున్నాయా? వీడియో చూస్తున్నా, యాప్స్ ఓపెన్ చేస్తున్నా, వెబ్సైట్లో బ్రౌజింగ్ చేస్తున్నా, ప్రతి చోట యాడ్స్ వచ్చి విసిగిస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను మీరు ఏ యాప్ కూడా థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేయకుండా మీ ఫోన్లో వచ్చే వీడియో యాడ్స్, పాపప్ యాడ్స్, నోటిఫికేషన్ యాడ్స్, బ్యానర్ యాడ్స్ ఇవన్నీ కూడా ఎలా తగ్గించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం మన యొక్క ప్లే స్టోర్ నుంచి కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత పైన మన ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ పర్సనలైజేషన్ ఇన్ ప్లే అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనలైజ్ ప్లే అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది బై డిఫాల్ట్ గా అందరికి ఆన్ లో ఉంటుంది. దీన్ని మనం ఆఫ్ చేయాలన్నమాట. దీన్ని ఇలా టర్న్ ఆఫ్ అయితే చేయాలి. టర్న్ ఆఫ్ చేసిన తర్వాత సింపుల్ గా గాట్ ఇట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత పైన మన ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అకౌంట్ అండ్ డివైస్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈమెయిల్స్ ఫ్రమ్ గూగుల్ ప్లే అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని కూడా టర్న్ ఆఫ్ చేయాలన్నమాట. దీన్ని ఇలా టర్న్ ఆఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ డీల్స్ అండ్ ప్రమోషన్స్ మీకు బై డిఫాల్ట్ గా ఇది ఆన్ లో ఉంటుంది. దీన్ని కూడా మీరు ఆఫ్ చేయాలన్నమాట. దీన్ని ఇలా ఆఫ్ చేసినట్లయితే అన్నెసెసరీ నోటిఫికేషన్స్ అనేది రాకుండా ఉంటాయి. బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం మన యొక్క ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ యాప్స్ అండ్ డివైసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దిస్ డివైస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి నాట్ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇంతకుముందు మీరు ఇన్స్టాల్ చేసుకొని డిలీట్ చేసిన అప్లికేషన్ లిస్ట్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ డేటా కూడా యాడ్స్ కి యూజ్ అవుతుంది అనమాట. అందుకోసం చెప్పేసి ఇక్కడ మీకు కనిపించే అప్లికేషన్స్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ గా డిలీట్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ గూగుల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, గూగుల్ మీద క్లిక్ చేయాలి. గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఇలా ఆల్ సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యాడ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి దీన్ని కంప్లీట్ గా డిలీట్ చేయాలన్నమాట. డిలీట్ చేసిన తర్వాత యాడ్స్ ప్రైవసీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టాపిక్స్, యాప్ సజెస్టెడ్ యాడ్స్, యాడ్ మెజర్మెంట్ ఇవన్నీ కూడా మీరు టర్న్ ఆఫ్ చేయాలన్నమాట. ఇలా టర్న్ ఆఫ్ చేసినట్లయితే దీనివల్ల గూగుల్ మీ యాక్టివిటీ ట్రాక్ చేయడం తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ లో డిఎన్ఎస్ అని చెప్పేసి సెర్చ్ చేయాలన్నమాట. ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మీకు బై డిఫాల్ట్ గా ఆటోలో ఉంటుంది. దీన్ని మనం స్పెసిఫైడ్ డిఎన్ఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము dns.adgard.com అని చెప్పేసి ఇలాగా మీరు టైప్ చేసి దీన్ని సేవ్ చేయాలన్నమాట. మీరు దీన్ని స్పెల్లింగ్ అనేది మిస్టేక్ చేయొద్దు, ప్లస్ క్యాపిటల్ లెటర్స్ కూడా పెట్టకూడదు అనమాట. ఎలా అయితే నేను ఇక్కడ టైప్ చేశానో సేమ్ అలాగనే యాజ్ గా మీరు ఇలా టైప్ చేసి దీన్ని సేవ్ చేయాలి. ఇలా సేవ్ చేసినట్లయితే ఇప్పుడు మీ ఫోన్లో వచ్చే యాడ్స్ అనేది చాలా వరకు బ్లాక్ అవుతాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.